అదే నువ్వు నేనైతే ఏం చేస్తా? ఏం చేస్తాను చెప్పండి? ఏం చేస్తా? ఏంది నువ్వు నన్ను అనేది? నీ ఆవిడ చర్చికి వస్తుంది, ప్రార్థన చేయడానికి వచ్చేది, దానికి నువ్వు అనేసి మాట్లాడతావు నన్ను. వెళ్ళిపో గొడవకి. ఆయనలో వినయము ఆయన భర్త గమనించి ఆయన వెళ్ళిపోయాక అన్నాడంట వాళ్ళ భార్యతో, అబ్బా మీ పాస్టర్ గారు అంత గొప్పోడే, నేనంత కఠినమైన మాటలు అన్నా సరే ఆయన సైలెంట్గా కన్నీళ్ళు వదిలేసి సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఇంత గొప్పోడా నువ్వు వెళ్ళే దేవుడు, నువ్వు వెళ్ళే చర్చి దేవుడు ఇంత గొప్పవాడా అని చెప్పి నేను వస్తా వచ్చే ఆధారం నుండి అన్నాడంట. సజీవ సాక్ష్యం, నిజమైన సాక్ష్యం. అప్పటి నుండి కుటుంబం మొత్తం వెళ్ళింది. దేవాది దేవుడు ఇదే నేర్పించాడు మనకి. ఏమన్నా ఆయన ఇప్పుడు రాబోతుంది, శ్రమల దినాలు రాబోతున్నాయి త్వరలో. ఇవంతా క్రీస్తు గురించి చెప్తా ఉంటా. మొత్తం నుంచోబెట్టి ఏవయ్యా తప్పు చేసావంటే ఏంటి, అందరూ సిలువేయండి సిలువేయండి అని అరుస్తున్నారు. ఏం చేసావు ఎంతగా? నువ్వు సైలెంట్గా నుంచున్నాడు. వాళ్ళందరూ నిన్ను సిలువేయమంటున్నారు. ఏం చేయమంట? మీ ఇష్టం. ఏం చేయాలనుకుంటున్నారో అది చేయి. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, ఎవరి కోసమో, ఎవరి కోసండి? నోరు తెరవలేదు, బదులు కూడా పలకుండా సైలెంట్. గొర్రె కషాయం వాడి దగ్గర ఎట్లా నుంచుంటది? అట్లా నుంచున్నాడంట మౌనంగా. ఎవరి కోసం ఇదంతా? నీ కోసము, నా కోసం. ఇంత గొప్ప కార్యము, ఇంత గొప్ప యాగము క్రీస్తు మన కోసం చేస్తే మనకు ఉన్నటువంటి హృదయాన్ని దేవునికి ఇవ్వలేమో? మనం ఇవ్వాలన్న ఆలోచన ఉందా మనకి? ఉన్నవాళ్ళు ప్రార్థన చేద్దాం. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. వచ్చి ఉన్నావు తండ్రి, నేను ఈ యొక్క పాపాలను విడిచిపెట్టి తండ్రి నీ యొక్క సన్నిధిలోకి పూర్తిగా వచ్చుటకు నీవే కృప చూపమని కోరుకుంటాను తండ్రి. మా యొక్క హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని మేము చెరుపు వేసుకున్నటకు నీవే సహాయం చేయండి. ఆలోచనలో మా తలంపులో ప్రతి ఒక్క విషయంలో నీవే తోడుగా ఉండండి అయా తండ్రి. సంఘాన్ని అభివృద్ధి పరచండి. నేను రాని బిడ్డలు మరొక దినాలను నడిపించండి తండ్రి. ప్రతి ఒక్కరి ప్రార్థనని వింటున్నామని నమ్ముచున్నాము తండ్రి. ప్రతి ఒక్క జీవితంలో గొప్ప మేలులు చేయమని కోరుకుంటున్నాను. వారి జీవితాల్లో నాయన వారి చేతి కష్టార్జితాన్ని మీరు దీవించండి. వారి కుటుంబాలను, సంతానాన్ని దీవించండి. అలాగే నాయన తండ్రి ప్రభు, ఈ రోజు నాయన నీ ఒక మాట అన్నావు ప్రభు, ఎవరైతే నా నామమున ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారు అక్కడ నేనున్నాను ప్రభు. ఈ రోజు మా మధ్య నుండి తండ్రి మా యొక్క ప్రార్థనని వాళ్ళకి ఇస్తున్నావని నమ్ముచున్నాను. సేవకురాల్ని మరుగుపరిచి శిలో చాటున నీవే మాతో మాట్లాడావని నమ్ముచున్నాను. యొక్క మాటలను బట్టి మేము జీవించే కృపను దయచేయండి. పోకుండా నాయన నడుచుకునే కృపను దయచేయండి. అలాగే నాయన మళ్ళీకి నాయన నేను మంచిగా ఆరోగ్యాన్ని ఇచ్చారు వందనాలు. బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చారు వందనాలు. వారి పట్ల నీ చేసిన గొప్ప మేలును బట్టి వందనాలు. వారికి నాయన ఆ బిడ్డ ఎదుగుదలలో నీవే తోడుగా ఉండండి. నాటుపాటుగా నీవే తోడుగా ఉండండి నాయన. ఆ బిడ్డకి మంచి ఆరోగ్యమును దయచేయండి. నా చేతి కష్టార్జితాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. పనంతట్లో నీవే తోడుగా ఉండండి తండ్రి. అలాగే నాయన ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నేను చాలా మంది నేను మనుషులతో చెప్పుకోలేనటువంటి సమస్యలతో బాధపడుతున్నాను. ఆ యొక్క సమస్యల్ని నీవు ఎరిగి ప్రతి ఒక్క సమస్య నీవే తీర్చమని కోరుకుంటున్నాను ప్రభు. నీవేనైనా ప్రతి ఒక్క కన్నీరును తుడిచి నీవే సమాధానం దయచేయమని కోరుకుంటున్నాను. నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాలు చెందక చేర్చుకోమని నా ప్రియుడు, నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. చంద్ర అంటే ప్రార్థన చేస్తూ ఉండగా అందరము ఏకీభవిద్దాం. ఎవరు మౌనంగా ఉండద్దు, ప్రార్థన చేద్దాం. మానవ కోటి సమూహములతోనూ పొగడగొడిచేటువంటి తండ్రి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. నిన్నటి వరకు మిరకల కాపుదల్లో భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజు అనుగ్రహించారు వందనాలు. ఎంతో మంది రోజులకు నశించిపోతుండగా మీరు మమ్మల్ని లాగు చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకు లంచ విధానం బట్టి మీకు స్తుతులు ఆయన తండ్రి ప్రభా. ఈరోజు మేమందరము ఏకంగా కూడి నేను స్తుతించేటట్టుకు తండ్రి ప్రభా గొప్ప కృప
కృపను మేడలో చూపించావు, నీ కృతజ్ఞతలు. అయా నా తండ్రి ప్రభు, ఆదివారపు ఆరాధనలో నా తండ్రి నిన్ను స్తుతించడానికి సహాయం చేశారు, వందనాలు. అయా మీరు మా కొరకు ఇచ్చినటువంటి గొప్ప ఆహారం బట్టి కృతజ్ఞతలు. అయా మీరు మా కొరకు గొప్ప యాగం చేసి ఉన్నారు నాయన. అయా నీ యొక్క సొంత రక్తం ఇచ్చి నా తండ్రి మమ్మల్ని ప్రతి ఒక్కరిని కొనుక్కొని నా తండ్రి నీ యొక్క పరలోక రాజ్యములకు వారసులుగా చేసుకున్నావు, కృతజ్ఞతలు నాయన. ఈ యొక్క గొప్ప రక్షణ నా తండ్రి ప్రభు ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభు అనుగ్రహించావు, గొప్ప తండ్రి నాయన. అయా మా కొరకు తండ్రి ప్రభు నీవు చేసిన గొప్ప యాగమును బట్టి మేము తలంచుకుంటూ నా తండ్రి నీ ఎప్పుడు ధ్యానించుకుంటూ నేను హృదయంలోనికి ఆహ్వానించుకునే భాగ్యమును నాకును ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నీ అనుగ్రహించండి నా తండ్రి. నీకే స్తోత్రములు ప్రభువా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా ఎవరెవరు ఎటువంటి బాధల్లోనూ శోధల్లోనూ నీ యొక్క సన్నిధికి వచ్చి మొరపెడతా ఉన్నారో నీవే ఎరిగి ఉన్నావు నాయన. ప్రతి ఒక్క శోధన నుండి వారిని విడిపించండి అయా. నువ్వు ప్రతి ఒక్క శోధన నుండి విడిపించగల విమోచకుడు నా తండ్రి ప్రభువా. అయా తండ్రి నీ యొక్క విమోచన ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నీ అనుగ్రహించండి. కావలసిన ప్రతి ఒక్క అవసరతను అనుగ్రహించండి నా తండ్రి. నీకే స్తోత్రాలు. అయా నా ప్రభువా, ఇల్లు కట్టుకునే విషయంలో మీరు తోడుగా ఉండండి. అయా స్థలాలు అమ్ముకునే విషయంలో మీరు తోడుగా ఉండండి. అయా ప్రభు ఆరోగ్య విషయంలో మీరు తోడుగా ఉండండి. అయా బిడ్డల ఎదుగుదలలో మీరు తోడుగా ఉండండి. మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభువా. నీకే కృతజ్ఞతలు. విన్నటువంటి ప్రతి వాక్యము నా తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరచండి నాయన. అయా తండ్రి వారు ప్రతి దినము నా తండ్రి ఈ యొక్క వాక్యమును నెమరు వేసుకుంటూ నా తండ్రి నీకు దగ్గరగాను నీకు అనుసంధానంగాను ఉండటకు సహాయం చేయండి. ద్రాక్షావల్లి నీవు తండ్రి ప్రభు, తీగలు మేము అన్నావు నాయన. అటువంటి తీగల్లాగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అంటుకట్టులాగా నా తండ్రి ప్రతి ఒక్కరి మనస్సులను తెరవండి నా ప్రభువా. నీకే స్తోత్రములు ప్రభువా. అయ్యా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం బట్టి నీ కృతజ్ఞతలు నాయన. అయ్యా ఈరోజు బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్లో నా ప్రభువా ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఉన్నాం నాయన. కార్యక్రమం తండ్రి ప్రభు ఘనవంతంగాను జయవంతంగాను జరిగించిన విధానం బట్టి నీ కృతజ్ఞతలు. ఎక్కడ ఏ లోటు లేకుండా నా తండ్రి, ఎటువంటి అడ్డంకులు లేకుండా నా తండ్రి ప్రభు అయ్యా నీకు మహిమార్థంగా జరిగించి కృపను జరిగించావు, నీ కృతజ్ఞతలు. అయ్యా తండ్రి నీకే స్తోత్రములు ప్రభు. అయ్యా మేము పంచినటువంటి పళ్ళు నా తండ్రి తినే ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మంచి పోషకాలు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. నీకే స్తోత్రాలు. అయ్యా యొక్క మినిస్ట్రీని ఆశీర్వదిస్తున్న విధానం బట్టి మీ కృతజ్ఞతలు. ఈ మినిస్ట్రీ ద్వారా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయటకు మీరు కృప చూపించండి అయ్యా. మళ్ళీ మంచి ఆరోగ్యం అనుగ్రహించారు, వందనాలు. బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించారు, వందనాలు. రేపు వచ్చేటప్పుడు ఆత్మకులు మీరు తోడుగా ఉండి సహాయం చేయండి నా తండ్రి. గురు ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని అభివృద్ధి పరచడానికి సహాయం చేయండి నా తండ్రి. ప్రభు ప్రతి ఒక్కరు నా తండ్రి నీకు పెట్టేటువంటి మొరను నీవు ఆలకిస్తున్నామని మేము నమ్ముతున్నాను తండ్రి ప్రభు. అయ్యా నా తండ్రి యొక్క ఈ రోజు జరిగినటువంటి సండే స్కూల్ కార్యక్రమంలో తోడుగా ఉండండి అయ్యా. మరలా ఈ యొక్క కూడికను ముగించుకొని సండే స్కూల్ వెళ్ళేటప్పుడు రాకపోకలు మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. సండే స్కూల్ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సండే స్కూల్ బిడ్డలను పంపేటువంటి తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నీకే స్తుతులు స్తోత్రములు. మరలా నీ చిత్తమైతే వచ్చే ఆదివారం మేమందరం ఇదే విధంగా ఏకంగా సమకూడి నేను స్తుతించి గణపరిచి ఆరాధించి తండ్రి నీవు అనుగ్రహించి ఆహారం అంతా మేమందరం పొందుకున్నట్టుగా సహాయం చేయమని ఏ శ్రమ పెట్టి అడిగి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ చెప్పాలి ఆమేన్. ఆమేన్. మన తండ్రి దేం ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికి ఎల్లప్పుడు తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరు చెప్పాలి ఆమేన్. అందరు చెప్పాలి ఆమేన్. అంటే అర్థం ఏంటో తెలుసా? మనం చేసిన ప్రార్థన అంతా ఇక ఫినిష్ అనమాట. కలుగును గాక, జరుగును గాక అని. ఓకే.